అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం అసలు లేజర్ సర్జరీ ద్వారా పైల్స్ని కానీ ఫిషర్ని కానీ ఎలా తొలగిస్తారు, అసలు లేజర్ సర్జరీలో ఏం చేయడం జరుగుతుంది, లేజర్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటి, నార్మల్ సర్జరీతో కానీ వేరే ప్రొసీజర్స్తో కానీ అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకు లేజర్ సర్జరీలో భాగంగా అసలు లేజర్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు నార్మల్ సర్జరీలో మనం వాడేవి జనరల్లీ కత్తులు, కటార్లు ఆర్ మిషన్స్ వేరేవి అయితే ఉంటాయి. ఈ లేజర్ మిషన్లో వరకు మాత్రము మనకు కటింగ్ చేయడానికి ఎటువంటి కత్తులు, కటార్లు అవసరం లేకుండా ఒక చిన్న పెన్ అంత స్ట్రక్చర్తో మనకు ఆ పెన్కి చివరిలో ఈ లేజర్ ఫైబర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ మనిషి కూడా పెన్లో ఎట్లా పట్టుకున్నాడు, ఒక చేతిలో పెన్ పట్టుకున్నట్టు పట్టుకొని ఆ పెన్ను కూడా ఇంత సన్నగా ఉంటే ఆ పెన్లో ఇంకా సన్నగా మనకు ఈ లేజర్ ఫైబర్ అనేది ఉండడం జరిగింది. సో ఈ లేజర్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే మీరు గమనించినట్లయితే మనకు కత్తులు అనేవి ఏమి లేవు అండ్ చాలా చిన్న హోల్తోనే మనకు సర్జరీ అంతా అయిపోతుంది. కాబట్టి మనకు దీని పరంగా పైల్ సర్జరీ కావచ్చు, ఫిషర్ సర్జరీస్ కావచ్చు, అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పవచ్చు. ఒకవేళ ఫస్ట్ మనం పైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు లేజర్ సర్జరీ ద్వారా పైల్స్లో ట్రీట్మెంట్ ఎలా ఇవ్వడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే మనకి పైల్స్ అంటే ఏంటి, మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఈ యానల్ కుషన్స్ అనే కండ నార్మల్లీ ఇలాగ ఉండాల్సింది కొంచెం సాగి ఇలా కండ పెరిగి బయటకు వస్తుంటే దాన్నే మనం పైల్స్ అనుకున్నాం. సో ఇప్పుడు లేజర్ ద్వారా అసలు ఎలా పైల్స్ని నిర్మూలిస్తామని చూసుకున్నట్లయితే జనరల్లీ నార్మల్ సర్జరీలో ఏం చేస్తారు, ఏ కండ అయితే సాగిందో ఆ కండని సిజర్తో కానీ ఏదైనా మిషన్తో కానీ కట్ చేయడం అనేది గమనిస్తూ ఉంటారు. కట్ చేయడం వల్ల ఆ మనిషికి పుండు రావడం అనేది గమనిస్తూ ఉంటాము. అండ్ కట్టింగ్ అనేది ఉంది కాబట్టి పెయిన్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ అదే ఈ పైల్స్ పేషెంట్స్కి మనం ఒకవేళ లేజర్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే లేజర్లో ఏం చేయడం జరుగుతుంది, ఇందాక మీకు చూపించినట్టు ఆ సన్నటి పెన్ లాంటిది ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా లోపలికి పంపించిన తర్వాత ఈ కండని మనం కట్ చేయడానికి అవసరం లేకుండా లేజర్ ద్వారా పంపించి ఈ కండనంతా కూడా మనం బర్న్ చేయడం జరుగుతుంది. ఎలాగైతే ఎవరైనా మీరు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ బ్రాయిలర్ పొడి పైన ఎట్లాగైతే హీట్ అప్లై చేస్తే ఆ చర్మం అనేది కుచించుకుపోతుందో అదేవిధంగా ఈ కండను కూడా మనం కట్టింగ్ అనేది ఏమీ చేయకుండా లేజర్ని పంపించేసి లోపలే మనకు హీట్ అనేది అప్లై చేయడం వల్ల సాగిన కండ కాస్త కుచించుకుపోవడం జరుగుతుంది. అండ్ మనకు పైల్స్లో మనకు బ్లీడింగ్ ఎందుకు వస్తుంది, అక్కడ రక్తనాళాలన్నీ చిట్లిపోయి పగిలిపోవడం వల్ల ఇప్పుడు మనకు లేజర్ ద్వారా ఆ రక్తనాళాలన్నింటినీ మనం బర్న్ చేసి కాల్చేసినట్లయితే రక్తనాళాలే ఇంకా లేవు కాబట్టి ఆ పైల్స్ కండ కూడా మెల్లమెల్లగా ష్రింక్ అయిపోయి కంప్లీట్లీ మాయమైపోయి గమనిస్తూ ఉంటాం. సో మనం ఏం కట్టింగ్ చేయకుండానే దాన్ని ష్రింక్ చేసుకొని మనకి కుట్లు అనేవి లేకుండా కట్టింగ్ అనేది లేకుండా చేసుకో అడ్వాంటేజెస్ అనేది మనకు ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పైల్స్కి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఈ లేజర్ సర్జరీ ఫిషర్కి కూడా చేస్తారు అన్నారు. ఈ ఫిషర్ సర్జరీలో లేజర్తో ఏం చేస్తారు అని చూసుకున్నట్లయితే మీరు కనుక ఎవరికైనా ఫిషర్ గురించి ఆల్రెడీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ముందు వీడియోస్ కూడా చూడవచ్చు. మనకు ఈ ఫిషర్ సర్జరీలో ఏమవుతుంది, ఈ పైల్స్లో అయితే మనకి ఏదో కండ సాగుతుంది, సో ఆ కండని మనం కరిగించడం అనేది మనకు పైల్ సర్జరీలో చేయాలి. బట్ ఫిషర్లో ఏమవుతుంది, ఫిషర్ సర్జరీలో మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర చీలిక అనేది ఉండి ఆ చీలిక అనేది చాలా రోజుల నుంచి ఆర్ చాలా నెలల నుంచి ఉండడం వల్ల మోషన్ వెళ్ళే మార్గం పక్కన చుట్టుపక్కల కండరాలన్నీ కంప్లీట్లీ మూసుకుపోయి మోషన్ వెళ్ళేటప్పుడు తీవ్రమైన నరకము, తీవ్రమైన మంట అవన్నీ కలుగుతూ ఉంటాయి ఫిషర్లో. సో ఇప్పుడు ఒకవేళ ఫిషర్కి లేజర్ సర్జరీ ట్రీట్మెంట్లో ఏం చేస్తారు అని చూసుకున్నట్లయితే సేమ్ విధంగా కట్టింగ్ అంటూ ఏమీ లేకుండా ఫిషర్లో ఏం జరుగుతుంది, ఈ చుట్టుపక్కల మోషన్ కంట్రోల్ కారణమైన కండరాలు అనేవి టైట్గా మూసుకుపోవడం వల్ల మనకు మోషన్ అనేది రావడం అనేది ఇబ్బంది అయింది. సో ఆ కండరాలు కూడా మొత్తం కండరాలు టైట్ అయ్యాయా ఆర్ ఒక చోటే టైట్ అయి ఉంటుందా అని చూసుకుంటే ఫిషర్లో వరకు ఈ చివరి భాగం చివరి భాగంలో మాత్రమే మనం ఆ టైట్నెస్ అనేది గమనిస్తూ ఉంటాం. సో ఈ ఫిషర్లో ఏం చేస్తారు లేజర్ సర్జరీలో అంటే కటింగ్ అనేది ఏమీ లేకుండా ఒక చిన్న లేజర్ ప్రోబ్ని పంపించేసి ఎక్కడైతే ఆ కండరం అనేది బాగా టైట్ అయిపోయి మోషన్ వెళ్ళే మార్గం మూసుకుపోయేలా కారణం చేస్తుందో ఆ మార్గాన్ని కొంచెం వెడల్పు చేయడం అనేది జరుగుతుంది లేజర్తో ఎటువంటి కటింగ్ లేకుండా. సో లేజర్ సర్జరీ తర్వాత మనకు కనపడే గాయం కానీ పుండు కానీ ఏంటి అని చూసుకుంటే
ఒక పెన్తో చుక్క పెడితే ఎంత పెద్ద చుక్క పడుతుందో అంతే చుక్కతో మనకు సర్జరీ అంతా కూడా అయిపోతూ ఉంటుంది. సరే, ఇప్పుడు లేజర్ సర్జరీ బాగానే ఉందంటున్నారు. నార్మల్ ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే ఈ లేజర్కి ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అని చూసుకున్నట్లయితే పైల్స్ ట్రీట్మెంట్కి కానీ ఫిషర్ ట్రీట్మెంట్కి కానీ లేజర్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ మనం చూసుకుంటే నో స్కార్ అంటాం. అంటే కోత అనేది ఏమీ లేదు కాబట్టి స్కార్ అనేది ఏమీ ఉండదు. లెస్ బ్లీడింగ్ అంటాం. అంటే కోత లేదు కాబట్టి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువే అంటాము. కోత అనేది తక్కువగా ఉంది అండ్ మనకి కోత అనేది చిన్నదిగా ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువే అంటాము. సో ఇన్ఫెక్షన్ పరంగా కూడా ఛాన్సెస్ ఫాస్ట్గా ఉంటాయి. అండ్ రిటర్న్ టు వర్క్ రికవరీ పరంగా కానీ హీలింగ్ పరంగా కూడా మనకు కోత అనేది ఏముండదు. ఒక పెన్ అంతా డాట్తోనే మనకు అంతా అయిపోతుంది కాబట్టి ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకు లేజర్ సర్జరీతో పొందగలం. మీరు కనుక లేజర్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారు, మీలో ఆల్రెడీ ఎవరికన్నా పైల్స్ కానీ ఫిషర్గా ఉంది, హైదరాబాద్ రాగలరు అనుకుంటే మన హిమగిరి హాస్పిటల్లో మనం ఎక్స్క్లూజివ్ లేజర్ సర్జరీ చేసి ఒకే రోజులో పేషెంట్ని డిశ్చార్జ్ కూడా చేస్తూ ఉంటాము. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే మన హిమగిరి హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉండడం జరిగింది. కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్స్ అనేవి తీసుకోగలరు. థ్యాంక్ యూ.